నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. తెలుగు వన్ వ్యూయర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ ఏ పని మొదలెట్టాలన్నా, ఏ కార్యాన్ని మనం సాధించాలన్నా మొదటగా మనం వినాయకుడినే స్తుతిస్తాం. ఆది దైవంగా వినాయకుడినే పూజిస్తాం. మరి ఆ వినాయక చవితి స్పెషల్ చెప్పుకొని చూద్దాం. అందరికీ తెలిసినదేనండి, ఉండ్రాళ్ళు, కుడుములు, జిల్లేడికాయలు. మన భారతీస్ కిచెన్లో ఈరోజు స్పెషల్ చేద్దాం రండి. ఉండ్రాళ్ళకు కావలసిన పదార్థాలు: సన్నగా పట్టి ఉంచుకున్న బియ్యపు రవ్వ, నానబెట్టి ఉంచిన శనగపప్పు, 2-3 చెంచాల నూనె, ఉప్పు, అదేవిధంగా జిల్లేడికాయలకు కావలసిన పదార్థాలు: 1 గ్లాసు పరిమాణంలో వరిపిండి, కొబ్బరి సన్నగా తురిమి బెల్లంతో చేసిన కొబ్బరి లౌజు లేదా కొబ్బరి ఉండలు, నూనె, చిటికెడు ఉప్పు. సో వ్యూయర్స్, ఉండ్రాళ్ళు చేయటానికి ముఖ్యంగా మనకి వరి నూక కావాలి. అంటే బియ్యాన్ని కడిగి తెల్లని బట్ట మీద కానీ పల్చడి కాటన్ వస్త్రం మీద ఎక్కడైనా సరే మనం ఆరబోసి 1 అవర్ తర్వాత అవి చక్కగా ఆరిపోయిన తర్వాత వాటిని రవ్వగా మిక్సీలో, మరీ మెత్తగా అంటే వరిపిండిలా కాకుండా కొంచెం ఇలా రవ్వలాగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఒక్కసారి జల్లెడ వేసి ఈ రవ్వని తీసుకుని మనం ఉండ్రాళ్ళు చేస్తాం. అయితే ఉండ్రాళ్ళలో శనగపప్పు వేస్తారు, లేదా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేస్తారు. ఇంకా హెల్దీగా తినాలంటే నానబెట్టి ఉంచిన బొబ్బర్లు ఉంటాయి, లేదా మొలకలు ఉంటాయి. ఎంత న్యూట్రిటివ్గా మీరు దాన్ని తయారు చేసుకుంటారో. బట్ బేసిక్ ఉండ్రం అయితే మనం శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి మరిగే నీటిలో ఈ రవ్వను వేసి తయారు చేస్తారు. దానికి రేషియో ఎలాగంటే, ఇప్పుడు 1 గ్లాసు సుమారు మనం ఈ రవ్వను తీసుకున్నాం, దీనికి 2 గ్లాసుల నీళ్లు ఇలా కుక్కర్లో మనం ముందుగా మరిగించుకోవాలి. ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించి నీళ్లు కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను. ఇలా బాయిల్ అయ్యే టైంలో మనం కొద్దిగా దీంట్లో నూనె, ఉప్పు, దాని తర్వాత శనగపప్పు వేస్తే పప్పు ఉడకడానికి కొద్ది టైం పడుతుంది, కాబట్టి మనకు ఆ టైం సరిపోతుంది. నూనె వేయడం వల్ల మనకి పొడిపొళ్ళాడుతూ చాలా చక్కగా మనకి ఈ ఉండ్రాళ్ళ యొక్క పిండి రెడీ అవుతుంది. దాని తర్వాత ప్రాసెస్ ఏంటో ఈ నీళ్లు మరిగిన తర్వాత చెప్తాను. సో వ్యూయర్స్, నీరు మరుగుతోంది. ఇప్పుడు మనం ఈ మరిగే నీళ్ళలో 2 స్పూన్స్ నూనె వేసుకుని, దీని తర్వాత నానబెట్టి ఉంచుకున్న, అఫ్కోర్స్ డైరెక్ట్గా కూడా వేయచ్చు మనం ఈ శనగపప్పు. నానబెట్టి ఉంచుకున్న అంటే 1 గ్లాసు మనకి రవ్వ అయితే కనుక సుమారుగా 1 స్పూన్ మనకి శనగపప్పు బాగుంటుంది. తర్వాత 1/2 స్పూన్ సుమారుగా జీలకర్ర, రుచికి తగినట్టుగా 1/2 స్పూన్ ఉప్పు. ఇది ఇలా పూర్తిగా ఒకసారి ఉడుకు అందుకున్నప్పుడు మనం పల్చటి ఏదైనా స్పాచులాతో కానీ లేదా ఇలా అట్లకడ తిరిగేసి కానీ మనం తిప్పుతూ, అంటే ఉండలు లేకుండా మనం ఈ రవ్వని ఇందులో పోసేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపి సిమ్లో పెట్టి మనం దీని మీద మూత పెట్టేస్తే ఇది 10 నిమిషాల్లో ఉడుకుతుంది. సో మనం వినాయక చవితి గురించి కొన్ని సంగతులు మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం గో గ్రీన్ అంటూ, లేదా మనం పారిశుద్ధ్య పర్యావరణ సంరక్షణ కోసం మట్టి వినాయకుడినే చేద్దామంటూ మనం ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలి. అలాగే దేశ విదేశాల్లో ఉండే ఎంతోమంది మన భారతీయులు ఈ వినాయక చవితిని పరమోత్సాహంగా జరుపుకుంటారు. చాలామంది క్లేతో కూడా వినాయకుడిని చేస్తారట. అలా క్లే కూడా సౌలభ్యం కానప్పుడు, లేదా మట్టి వినాయకుడిని చెయ్యలేనప్పుడు కూడా మనం పసుపుతో వినాయకుడిని చేసి చక్కగా దానికి బొట్టు పెట్టి నైవేద్యం పెట్టి మనం వినాయకుడిని ఆ విధంగా కూడా మనం ఆరాధించవచ్చు. అలాగే వినాయక చవితికి పాలవెల్లి కడతారు. ఈ సీజన్లో మొక్కజొన్నలు దొరుకుతాయి కాబట్టి మొక్కజొన్న కండెల్ని, అలాగే అరటిపళ్ళని, తర్వాత ఈ సీజన్ భాద్రపద మాసంలో మనకి సీతాఫలం బాగా విరివిగా దొరుకుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సీతాఫలాలు, యాపిల్,
అలాగే మనకి నారింజ, బత్తాయికాయ ఏదైనా సరే రకరకాలుగా కలర్ఫుల్గా మన క్రియేటివిటీని పెంచడానికి, తర్వాత ఈ సీజన్లో దొరికే పళ్ళన్నీ మనం చక్కగా పాలవెల్లని అలంకరించి, తర్వాత పుస్తకాలకి ఓం అని కానీ శ్రీ అని కానీ చిన్నప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. పుస్తకాలు పెట్టుకుని పూజ చేస్తే పరీక్షల్లో తప్పకుండా పాస్ అవుతామని ఒక నమ్మకం మనకి. నిజంగా ఆది దేవుడు మన వినాయకుడు ఆ విధంగా కూడా చేస్తాడేమో మన సంకల్పం ఉండి మనం భక్తితోటి శ్రద్ధతోటి ఆయన్ని పూజించి చదివితే మంచి మార్కులతో మనం పాస్ అయ్యే వాళ్ళం కూడా. ఆ విధంగానే మన పిల్లలకి మన కల్చర్ నేర్పడానికి ఇది ఒక అవకాశం కాబట్టి మట్టితోనే వినాయకుడిని చేసి పూజిద్దాం. సో మనం ఒక్కసారి ఇది చూద్దాం. ఆల్మోస్ట్ ఇది మనకి రవ్వ ఏంటంటే పూర్తిగా మెత్తగా ఉడికిపోయి పొడిపొళ్ళాడుతూ చక్కగా వచ్చేస్తుంది. మన వాటర్ కన్సిస్టెన్సీ 1:2 అనుకున్నాం. ఒక్కొక్కసారి కొత్త బియ్యంతో మనం రవ్వ చేస్తే నీరు ఇంకొంచెం తక్కువ పట్టచ్చు. మనం వాడే బియ్యాన్ని బట్టి వాటి అంటే పాతదైతే కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకుంటుంది, కొత్త బియ్యం అయితే తక్కువ నీళ్ళు తీసుకుంటుంది. మరో చిన్న టెక్నిక్ అంటే చిట్కా ఏంటంటే పిల్లలు చాలామంది అన్నం తినడానికి పెంచి పెడుతూ ఉంటారు. చంటి పిల్ల తల్లులకి మేబీ ఇది ఒక హెల్ప్ అవుతుందేమో ఈ చిట్కా అనుకుంటున్నాను. ఇలా మనం కొంచెం రవ్వతోటి వాళ్ళకి, ఎందుకంటే బియ్యం చక్కగా కడిగి ఉంచుతాం, మనం రవ్వ చేసి ఉంచుతాం. అందులో శనగపప్పు కానీ, నేను ఇందాక చెప్పిన బొబ్బర్లు కానీ, స్ప్రౌట్స్ కానీ యాడ్ చేసి కొద్దిగా చేసి వాళ్ళకి ఇలా ఉండ్రల్లా నేతితో చుట్టి అన్నం బదులుగా వాళ్ళ చేతికి అందిస్తే చాలా ఇష్టంగా ఈ మెత్తగా ఉండే ఈ రవ్వ ఉండ్రం చాలా బాగుంటుంది. అన్నం తిననని మారం చేసే పిల్లలకి మనం ఇలా ఉండ్రాళ్ళు చేసి తినిపిస్తే వెరైటీగానే ఉంటుంది, వాళ్ళకి తినడానికి కన్వీనియంట్గా కూడా ఉంటుంది. సో అయితే వ్యూవర్స్, మనకి ఈ ఉండ్రాళ్ళు చేసేటప్పుడు కొంచెం ఇంకా మనకి ఏమంటారంటే ఒక 2 minutes మనకి ఇది కుకింగ్ టైం పడుతుంది. ఈలోగా మనం ఈవేళ జిల్లేడికాయలు కూడా చేద్దాం అనుకున్నాం. జిల్లేడికాయలు అంటే దాంట్లో కొబ్బరి లౌజ్ పెట్టి తెల్లగా కోలగా మన చిన్న అరటిపళ్ళు సైజులో ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే వినాయక చవితి అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు దేశ విదేశాలలోనే కాదు, మన భారతదేశంలో కూడా అనేక ప్రాంతాలలో ప్రప్రథమంగా మనం గణపతిని పూజిస్తాము. అలాగే ఈ పండుగను అందరూ సంబరంగా చేసుకుంటారు. దీనికి మోదక్కని చేస్తారు. మహారాష్ట్రియన్స్ గణపతి అని 9 రోజులు జయకారాలతో భగవంతుడిని ఆరాధిస్తారు. మనం జిల్లేడికాయలు చేద్దాం. మోదక్ కూడా నా స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను, అది కూడా ఎలా చేస్తారో మనం ముందు చెప్పుకుందాం. అయితే ఈ జిల్లేడికాయలకి ఏంటంటే వరిపిండి, 1 గ్లాసు వరిపిండి తీసుకుంటే దీనికి మనం ముందుగా ఇలాగా కొంచెం ఉండ్రాళ్ళకైనా సరే ఈ జిల్లేడికాయలకైనా సరే కొంచెం దడసరిగా ఉండే గిన్నెలు లేదా పాత్రలు లేదా కుక్కర్లు తీసుకుంటే మనకు అడుగు అంటకుండా మన పదార్థం ఏంటంటే చక్కగా మనకి ప్రిపేర్ అవుతుంది. మనం అస్తమాను దాన్ని కలుపుకునే శ్రమ కూడా మనకు ఉండదు. అయితే ఇలా కొద్దిగా నూనె వేసి ఇందులో మనం 1 గ్లాసు ఈ కొలత అనుకున్నాం కాబట్టి ఇది ఆల్మోస్ట్ 1 గ్లాసు కొద్దిగా 1.5 గ్లాస్ సుమారుగా మనం ఈ వరిపిండికి కొలతగా వేసుకుని, ఈ తోపు అంటాం దీన్ని, ఇది చప్పగా ఉండకుండా 1 చిటికెడు ఉప్పు దీనికి జోడించి ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ వరిపిండిని వేసి కలిపి పెట్టాలి. సో మనకిప్పుడు ఈ ఉండ్రాళ్ళకి మన రవ్వ పలుకు లేకుండా చక్కగా ఉడికిపోయింది. ఇది ఒక 2 minutes ఆఫ్ చేసి పెడితే ఆ వేడికి పూర్తిగా మగ్గుతుంది. అయితే మనం వేస్ట్ చేసుకోకుండా ఈ పక్కన స్టవ్ మీద మనం నీళ్లు బాయిల్ చేయడానికి పెట్టాం కదా. సో ఇందులో ఏంటంటే మనం ముందు చెప్పుకున్నట్టు ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం చేతికి అంటుకోకుండా, వరిపిండి ఉండలు కట్టకుండా మనం చక్కగా ఉప్పడం అంటారు, ఉక్కబెట్టడం అంటారు. సో మనం ఈ వరిపిండిని లంప్స్ లేకుండా మెత్తగా ఇలా కలుపుతూ దీన్ని మగ్గించుకోవాలి. మనం ఈ వేడి వాటర్లో వేసాం కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఈ వరిపిండి మెత్తటి పిండే కాబట్టి ఉడికిపోతుంది. మనం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాం కాబట్టి ఇది స్టిక్ అవ్వకుండా చక్కగా ఇది పూర్తిగా మనం ఇలా స్ప్రెడ్ చేసి 1-2-3 నిమిషాలు దీని మీద మూత పెడితే మనకి మగ్గి పూర్తిగా మనం కుక్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, మనం 2 minutesలో స్టవ్ కూడా ఆఫ్ చేసేసాం. ఇలా మనకి వరిపిండి పూర్తిగా ఉడికిపోయి
మన జిల్లేడికాయలు చేయటానికి రెడీగా మనకు కావలసినట్టుగా ఇది తయారైంది. ఇది కూడా మన గిన్నె వేడికి మరికొద్దిగా మగ్గుతుంది. ఈలోగా మనకి ఈ ఉండ్రాళ్ళ రవ్వ ఏదైతే మనం ఉండ్రాళ్ళుగా చేసామో దాన్ని ఒక పళ్ళెంలో ఆరబెట్టుకుని మీరు అనుకున్న సంఖ్యలో 9, 11, 21 అలా ఉండ్రాళ్ళుగా చుట్టుకుని మనం దీనికి మాత్రం కొద్దిగా నేతి రాసుకుని నేతితోటి చక్కగా రౌండ్గా ఉండ్రాళ్ళు చుట్టుకుంటే చాలా టేస్టీగా కమ్మగా నోరూరుతో ఎప్పుడు పూజ అవుతుంది, ఎప్పుడు ఉండ్రాళ్ళు తిందామా అనిపించేలాగా మనం ప్రిపేర్ చేసేద్దాం. మరి 2 మినిట్స్లో వస్తాను. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకేంటంటే ఇది వెడల్పాటి బేసిన్లో కానీ పళ్ళెంలో కానీ మనం ఇలా బాయిల్ చేసుకున్న రవ్వని వేసి ఇది పూర్తిగా బాయిల్ అయిపోతుంది కాబట్టి మనకి నూకలా కానీ లేకపోతే మనకి హాఫ్ బాయిల్డ్ అని అనిపించదు. మనం రైస్ కుక్ చేసినట్టే 1:2 రేషియోలో మనం ఈ రవ్వని కుక్ చేస్తాం కాబట్టి ఇది ప్రాపర్గా కుక్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని మళ్ళీ స్టీమ్ చేయాలనే జంజాటం కూడా మనకు ఉండదు. అలాగే మనం టిఫిన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇది ఎంత హెల్తీ టిఫినో, చక్కగా 2 చట్నీలు చేసుకుని లేదా పెరుగు, అలాగే అన్నం తిననని మారం చేసే పిల్లలకి ఇలాంటి ఒక లడ్డు చేతికిచ్చి పంపిస్తే వాళ్ళు హ్యాపీగా తింటూ ఆడుకుంటూ మళ్ళీ మన దగ్గరికి 2వ లడ్డు కోసం వస్తారు. అది మనం ఈజీగా మనం పిల్లలకు అన్నం తినిపించినట్టు అవుతుంది. అలాగే మనం అన్నం ఇది రైసే కాబట్టి వాళ్ళకి కడుపు నిండుతుంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మన మొదటి ప్రసాదం కుడుములు రెడీ అయిపోయాయి. ఈ కుడుముల కాంబినేషన్ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి లేదా కొబ్బరికాయ పచ్చడి లేదా బెల్లం ముక్క, అబ్బా దేంతో తిన్నా సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనం జిల్లేడికాయలు అని చెప్పుకున్నాం, దానికోసం వరిపిండి ఉప్పించి పక్కన చల్లారడానికి పెట్టాం. అయితే అందులో పెట్టి స్టఫింగ్ గురించి మాట్లాడుకున్నాం. అది కొబ్బరి ఉండలు లేదా కొబ్బరి లౌజు అని చెప్పుకున్నాం. కొబ్బరిని సన్నగా తురిమి కానీ కోరి కానీ మిక్సీలో చక్కగా మనం ఇలా మెత్తగా కొబ్బరిని కోరుకుని అందులో మనం హెల్త్ కాన్షియస్ అంటున్నాం కాబట్టి పాత బెల్లం వేసి కొబ్బరి బెల్లం 2 కలిపి కొద్దిగా ఒక 2 స్పూన్లు మనం నేతిని వేసి మూకుల్లో కానీ వెడల్పాటి దడసరి గిన్నెలో కానీ కొబ్బరి ఈ బెల్లం ముక్కలు దంచి అవి కలిపి పెట్టి దగ్గరగా అయ్యే వరకు మనం కలుపుతూ ఉంటే కనుక ఈ కొబ్బరి లౌజ్ తయారైపోతుంది. ఇది ఏంటంటే పాత బెల్లం కాబట్టి మనకి కొంచెం అపియరెన్స్ ఇలా డార్క్ బ్రౌన్గా అనిపిస్తుంది, కానీ దీని వాసన కానీ టేస్ట్ కానీ మన క్యాడ్బరీ చాక్లెట్ ఉంటుంది చూడండి దాన్ని మించి, ఎందుకంటే ఇది న్యాచురల్ మన కొబ్బరి మన బెల్లం. మనం ముందు చెప్పుకున్నట్టు బెల్లంలో ఇనుము ధాతు ఉంటుందంటారు. కొబ్బరి శరీరానికి ఎంతో మంచిది. అసలు కొబ్బరి తినే కదండి మన కేరళలోకి అంత చక్కటి జుట్టు. సో ఆ కొబ్బరి బెల్లం కలిపిన కొబ్బరి లౌజ్ ఇది. ఇందులో నేను వేయించి ఉంచుకున్న ఒక 1/2 స్పూను నా టచ్ అంటే కొంచెం నువ్వులు యాడ్ చేశాను. అదేంటంటే ఈ కొబ్బరి ఉండల మధ్యలో ఆ నువ్వు గింజ పంటి కింద పడి చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ మన ఇలాచీ పౌడర్ని కూడా నేను ఇందులో యాడ్ చేశాను. అయితే ఇప్పుడు మనం ఈ జిల్లేడికాయల్ని ఎలా చేస్తామో అది దీంట్లో ఎలా స్టఫ్ చేస్తామో ఒక్కసారి మీకు చూపిస్తాను. సో మనం ఉప్పించి ఉంచుకున్న ఈ వరిపిండి మెత్తబడింది అండ్ చల్లబడింది కూడా. దీన్ని కొద్దిగా నెయ్యి కానీ కొంచెం నూనె కానీ చేతికి అంటుకోకుండా తీసుకుని మనం దీన్ని ఒక ఇలా డొప్పల్లాగా కొంచెం ఒక గిన్నె సైజులో అది కూడా ఓవెల్ షేప్లో తీసుకుని దీంట్లో మనం ఇది మెత్తగా ఉన్న ఈ కొబ్బరి లౌజు పెట్టి దీన్ని ఇది పూర్తిగా మనం క్లోజ్ చేసేయాలి. సో ఈ విధంగా మనం దగ్గరగా దీన్ని క్లోజ్ చేసి ఇలా చిన్న అరటిపండు సైజులో కోలగా మన జిల్లేడు కాయలు అంటాం వీటిని, మేబీ జిల్లేడు కాయలు ఇలాగే ఉంటాయేమో ఈ షేప్లో. సో ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా తడి చేత్తోటి దీన్ని కాస్త పాలిష్ చేసుకుని వీటిని ఇలా ఇడ్లీ కుక్కర్లో ఆవిరి మీద ఒక్క 2-3 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచి తీస్తే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈస్గా కూడా ఇది తినేయచ్చు, ఎందుకంటే మనకి ఇది పూర్తిగా కుక్ అయిపోయింది. కాకపోతే మన ట్రెడిషనల్ విధానంలో దీన్ని ఆవిరి మీద ఒక్కసారి కుక్ చేస్తారు కాబట్టి ఇలా ఒక 4-5 చేసుకుని మనం ఇడ్లీ ప్లేట్ మీద
పూర్వకాలం అయితేటండి ఇత్తడి గిన్నె తీసుకుని దానికి దడసరి మూతతోటి దడసరి గుడ్డతోటి వాసనగా కట్టి ఆ గుడ్డ మీద వీటిని ప్లేస్ చేసి దాని మీద మూత పెట్టేవాటండి. దాన్ని ఆవిరి కుడుములు కానీ ఈ జిల్లేడికాయలు కానీ ఆ విధంగా ఉండేవాట. మనకి చక్కగా ఇడ్లీ కుక్కర్ అందరి ఇళ్ళలో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టి వీటిని ఒక్కసారి ఆవిరికి ఉడికిద్దాం. సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ఆవిరి వచ్చినప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ మీద ఈ జిల్లేడికాయలు పెట్టి కొంచెం సేపు తర్వాత మనం కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి కరెక్ట్గా 3-4 మినిట్స్ మనం ఉంచితే కనుక ఆ జిల్లేడికాయలు రెడీ అయిపోతాయి. చూద్దాం అవియస్ ఎంతవరకు అయిందో. ఓ గ్రేట్, పూర్తిగా మనకి ఇలా అంటుకోకుండా చక్కగా కుక్ అయిపోయినట్టు ఒక ట్రాన్స్పరెంట్ వైట్ టెక్స్చర్ మనకు కనపడుతుంది. అలాగే ఇప్పుడు మనం ఈ జిల్లేడికాయలు మనం వరిపిండితో చేసాము. ఇంకా కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే మన ఉండ్రాళ్ళు మనం ఎలా అయితే రవ్వ మిక్సీలో పడతామని చెప్పాం కదా, జల్లించేస్తామని చెప్పాం కదా, జల్లించినప్పుడు కింద వచ్చే ఆ మెత్తటి ఆ రవ్వ పౌడరు కానీ దాంతో కూడా కొంతమంది జిల్లేడికాయలు చేస్తారట. అయితే మనం ముందు చెప్పుకున్నట్టుగా మోదక్ అంటారు. ఆ మోదక్ కూడా ఎలా చేస్తారంటే మైదా పిండిని పూరీలా ఒత్తుకుని దాని కార్నర్స్ని రౌండ్గా కట్ చేసుకుని మన కొబ్బరి లౌజు లేదా ఈ కొబ్బరి ఉండని మధ్యలో పెట్టి దాన్ని టిప్స్ అన్నీ యాడ్ చేసి ఒక మూటలా కడతారట. దాన్ని కూడా ఇలా స్టీమ్ చేసి మోదక్ అని ఎక్కువ మహారాష్ట్రియన్స్ ఈ వంటను వండుతారట. మరొక విషయం ఏంటంటే ఇదే మోదక్ని ఆ టిప్ అంతా యాడ్ చేసి నూనెలో వేయించి ఫ్రైడ్ మోదక్ కూడా చేస్తారట. అంటే మనకి రకరకాల టేస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా మన పండగలు ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయో చూసారా వ్యూయర్స్. సో మనకి పూర్తిగా జిల్లేడికాయలు తయారైపోయాయి. 5 నిమిషాల్లో ఇవి కూల్ అవుతాయి. వీటిని కూడా ప్లేట్లో పెట్టి మిమ్మల్ని నోరూరిస్తాను. సో చూసారు కదా వ్యూయర్స్, ఇది జిల్లేడికాయల తయారీ విధానం. ఇది కూడా మనకి పత్తి పని అనిపిస్తే కనుక ఇలా మనం కొబ్బరి ఉండలు చేసుకుని ఉండ్రాళ్ళని ఈ కాంబినేషన్లో కూడా తినేయచ్చు. అయితే మరి మన వ్యూయర్స్ అందరికీ మన భారతీస్ కిచెన్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు అనుకున్న పనులన్నీ, మీరు సంకల్పించుకున్న ఆలోచనలన్నీ ఏ విఘ్నాలు లేకుండా త్వరితగతిన ముందుకు సాగిపోవాలని, చక్కగా మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని, వినాయక చవితి సందర్భంగా దేశ విదేశాల్లో ఉండే మన భారతీయుల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు వినాయక చవితి శుభాకాంక్షలతో నమస్తే.